హలో అండి, ఈ రోజు నేను మీకు లైనింగ్ బ్లౌజ్, క్రాస్ కట్ బ్లౌజ్ నేను ఎలా కుడతానో చూపిస్తాను. సో నా వీడియోస్ చూసి మీరు ఎవరు నేర్చుకోవద్దు. కాకపోతే యూట్యూబ్ లో నేనైతే నేర్చుకున్నాను అని చెప్పా కదా కొన్ని ఛానల్స్ చూసి. సో అలా ఎలా కుడుతున్నానని చూడండి. నేను అన్ని కూడా ఆది బ్లౌజ్ తో కుట్టాను, డైరెక్ట్ మెజర్మెంట్సే. సో ఫస్ట్ మనకి ఇలా లైనింగ్ ఉంటుంది కదా, సో ఇక్కడ మనకి లైనింగ్ ఇలా వచ్చి ఉంటుంది కదా, మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తే మనకు ఆల్రెడీ కట్ చేసినట్టు ఉంటుంది వాళ్ళు. సో ఈ ఫోల్డింగ్ అనేది క్లోజ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ అవతల వైపు ఉండాలి. సో ఇలా మడతేసుకున్నప్పుడు ఫస్ట్ మనం ఇలా చక్కగా దీన్ని ముందు ముడతలు లేకుండా సాఫ్ట్ గా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి కింద మనం చూస్తే ఒకసారి కింద క్లాత్ కూడా చెక్ చేసుకోవాలండి. చూసుకొని ఈక్వల్ గా ఉండేలాగా మనము ఒక లైన్ అయితే కొట్టుకోవాలి ఇలాగా. సో ఇప్పుడు ఒక లైన్ కొట్టుకున్నాక కానీ ఇక్కడ నా బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో చూడండి ఒకసారి. సో 13.5 ఉంది. 13.5కి 13.5 లెంత్ ఉన్నప్పుడు ఖర్చుతో కలిపి 14.5 పెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి 14.5 మెజర్మెంట్ తీసుకొని, అంటే ప్రతిదీ కూడా నేను కొలతలతోనే కొడతాను, ఆది బ్లౌజ్ కాదని చెప్పా కదా. ఇక్కడ 14.5 తీసుకొని ఒకసారి ఇక్కడ ఈ చివరి కూడా మనము 14.5 ఉండేలా తీసుకోవాలి. సో మొత్తం పొడవుకి ఒక 1 ఇంచ్ కలుపుకోవాలి మనము. నెక్స్ట్ వచ్చేసి నడుము లూజు. సో ఈ రెండు కొలతలేనండి మనకు కావాల్సింది, మేజర్ గా ఇంకేం అవసరం లేదు. సో మొత్తంతో కలిపి ఒకసారి నేను చూపిస్తాను. కొంచెం ఎక్కువైనా నష్టం లేదు కానీ తక్కువైతే అవ్వకూడదు. సో మొత్తం మెజర్మెంట్ 27 వచ్చింది. నేనేంటంటే 28 పెట్టుకుంటానండి, కొలతలు కొంచెం ఈజీగా ఉంటుందని. 28లో 4వ భాగం వచ్చేసి 7 ఇంచులు అన్నమాట. సో 7 ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసుకుంటాం మనము. చూసారు కదా, ఇక్కడ 7 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాము. బ్యాక్ టక్స్ కోసం 1 ఇంచు ఇక్కడ, అండ్ ఇంకా ఖర్చుల కోసం ఒక 1.5 ఇంచు తీసుకోవాలండి. నేను 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. సో ఒక 1.5 ఇంచ్ ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. మొత్తం కలిపి ఎంత అయిందంటే 9.5 ఇంచులు అయింది. నడుము లూజులో 4వ భాగం 7 ఇంచులు, 1 ఇంచ్ వచ్చేసి టక్స్ కోసము, ఈ 1.5 ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసము. సో ఇప్పుడు మనకి చెస్ట్ తెలియాలి కదా. చెస్ట్ తెలియదు అనుకోండి, ఈ నడుము లూజులో 4వ భాగానికి ఒక 1 ఇంచ్ కలుపుకుంటే చెస్ట్ వస్తుంది. సో చెస్ట్ పాయింట్ అనేది తర్వాత మార్కింగ్ చేసుకుందాం మనము. సో ఫస్ట్ ఇక్కడ ఈ లెంత్ కూడా కరెక్ట్ గా ఉందో లేదని మార్కింగ్ చేసుకుందాం మనం. సో ఇక్కడ 9.5 వచ్చింది కదా, ఒక్కసారి 9.5 కూడా ఇక్కడ మనం పెట్టుకుందాము ఒక బాక్స్ డ్రా చేసుకోవడం కోసం. 9.5 దగ్గర ఇక్కడ పెట్టుకొని, అంటే ఇక్కడ 9.5 వచ్చింది కదా మనకి. సో ఇక్కడ కూడా ఒకసారి మనము 14.5, అంటే మనము ఒక బాక్స్ లాగా గీసుకుంటే కొలతలు అనేవి ఈక్వల్ గా వస్తాయి. ఇక్కడ చూసుకుంటే మనం ఇలా ఒక బాక్స్ లా కొట్టుకోవాలి మొత్తము. ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఒకసారి 9.5 పెట్టుకుందాము. జస్ట్ ఒక బాక్స్ గీసుకుందాం ముందు. ఇప్పుడు బాక్స్ పెట్టుకున్నాక ఇక్కడ నుంచి మనకి ఎవరికైనా సరే మెజర్మెంట్స్ అనేవి చిన్న సైజ్ కి పెద్ద సైజ్ కి ఉంటాయండి. నాది 30 కంటే తక్కువ కాబట్టి చిన్న సైజ్ అనమాట. సో చిన్న సైజ్ కోసం ఈ నెక్ షోల్డర్ మొత్తం కలిపి ఒక 5 ఇంచులు పెట్టుకుంటాము. 5 ఇంచుల్లో కూడా 2 ఇంచులు నెక్ కు పెట్టుకుంటాము, ఇలా 3 ఇంచులు షోల్డర్ కి పెట్టుకుంటాము. ఇక్కడ నుండి వచ్చేసి ఆర్మ్ డౌన్, ఇక్కడ దీన్ని ఏమంటాం మనము, ఇక్కడ ఆర్మ్ డౌన్ వచ్చేసి హ్యాండ్ డౌన్ కోసం 6 ఇంచులు పెట్టుకుంటామండి, ఏ సైజు వాళ్ళకైనా. సో ఇక్కడ నుంచి ఒక్కసారి 5 ఇంచులు కాడ కరెక్ట్ గా మార్క్ చేసుకోవాలి, దీన్ని మిస్ అవ్వకుండా రౌండ్ అనేసి. ఒకసారి 6 ఇంచుల కాడ ఇలా మార్క్ పెట్టేస్తాం కదా. సో ఇక్కడ కూడా ఆ మెజర్మెంట్ కరెక్ట్ గా ఉండడం కోసం ఇక్కడ 6 ఇంచులు. ఇప్పుడు కరెక్ట్ గా వచ్చింది కదా, ఈ 6 ఇంచుల దగ్గర మనం ఇట్లా గీత కొట్టుకోవాలి. ఇది మనకి చంక డౌన్ అండి. సో ఇట్లా ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనము చెస్ట్ లూజ్ చెప్పా కదా ఇందాక, ఈ చెస్ట్ నడుము లూజు ఎంత 4వ భాగంలో వచ్చేసి మనకి ఎంత వచ్చింది, 7 వచ్చింది. 7కి ఒక 1 ఇంచ్ కలుపుకుంటే 8. సో ఈ చెస్ట్ లూజ్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి మనము. 8 చెస్ట్ లూజ్. ఖర్చు ఎంత, 1.5 ఇంచ్. సో సరిపోయింది. సో కింద మనం మొత్తం కలిపి ఎంత తీసుకున్నాం, పైన అంతే తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆ రౌండ్ వచ్చేసి
1.5 ఇంచు పెట్టుకోవాలి చిన్న సైజు బ్లౌజులకి. అంటే 30 నడుము లూజు 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఇట్లా 1.5 పెట్టుకోవాలండి. సో ఇందులో సగం నుండి మనం రౌండ్ అనేది ఇవ్వాలి. ఇక్కడ 3 ఇంచెస్ చూడండి. ఇక్కడ ఇది కర్వ్ స్కేల్ ఒకటి పెట్టుకొని మనం ఇలా చక్కగా రౌండ్ ఒక్కసారి 1.5 ఉంది కదా. సో చూసారు కదా, కర్వ్ స్కేల్ ఇలా పెట్టుకొని ఇలా చిన్న రౌండ్ ఇచ్చుకోవాలి. కానీ పైనుండి నేనైతే ఒకసారి 10 పెట్టుకుంటా. డీప్ కావాలి అంటే డీప్ అంటే పైనుండి 10 పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి డీప్ నెక్ కావాలంటే పైనుంచి 10 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోయింది. లేదు సింపుల్ గా అంత డీప్ వద్దు అనుకుంటే 9 ఇంచెస్ పెట్టుకున్నా సరిపోతుంది. 10 పెట్టేసుకుంటున్నాను నేనైతే. ఇక్కడ 10 ఇంచెస్ కి పెట్టేశాను. కానీ ఇక్కడ మనం 2 పెట్టాం కాబట్టి ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ కలుపుకోవాలి. 3 పెట్టుకోవచ్చు. నేను 2.5 పెడుతున్నా. ఇక్కడ 2.5. సో ఈ 2 మార్కింగ్స్ ని కలుపుకోవాలి మనం. ఇప్పుడు ఇక్కడ ఒక రౌండ్ ఇవ్వాలి. ఇట్లా. సో ఇక్కడ ఒక రౌండ్ ఇచ్చేసాము. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇంకొకసారి చూడండి. ఇది వచ్చేసి నడుము ఫస్ట్ మనము లెంత్ చూసుకోవాలి. 14.5 13.5 ప్లస్ ఒక 1 ఇంచ్ కలుపుకొని 14.5 2 సైడ్లు పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ మొత్తం బ్లౌజ్ లెంత్ చూసుకుంటే నడుము వచ్చేసి 28 ఉంది. 28లో 4వ భాగం 7 ఇంచులు, ఒక 1 ఇంచ్ టక్స్ కోసం 1.5 ఇంచ్ ఖర్చు కోసం. 7కి 1 కలుపుకుంటే 8 ఇంచులు. ఇక్కడ చెస్ట్ ఖర్చు కోసం ఒక 1.5 ఇంచ్. సో ఇది ఆర్మ్ డౌన్. దీన్ని ఒక 6 ఇంచుల దగ్గర తీసుకుంటాం ఏ సైజు వాళ్ళకైనా. ఇక్కడ 1.5 రౌండ్ కోసం. ఇక్కడ వచ్చేసి 5 అనమాట నెక్ షోల్డర్. 2 వచ్చేసి నెక్ కోసం, 3 వచ్చేసి షోల్డర్ కోసం. ఇప్పుడు ఇక్కడ మనము మార్కింగ్ చేసుకుందాం. సో ఇక్కడ టక్స్ వచ్చేసి ఇప్పుడు మనకి బ్యాక్ టక్స్ చిన్న సైజ్ బ్లౌజులకు అయితే ఇక్కడ నుండి 4 ఇంచులు పెట్టేసుకొని ఇక్కడ నుంచి కూడా 4 ఇంచులు అనమాట. సో ఈ 4 ఇంచులు అటు 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. ఇట్లా. సో ఇట్లా బ్యాక్ పార్ట్ అనేది మనము కట్ చేసుకోవాలి. బోట్ నెక్ బ్లౌజులకి అయితే ఇక్కడ మనము 1/2 ఇంచ్ కట్ చేస్తాం. కానీ ఇక్కడ క్రాస్ కట్ బ్లౌజులకి ఇక్కడ ఒక 1/4 ఇంచ్ పెట్టుకోవాలండి. అంటే భుజాలు షోల్డర్స్ అనేవి జారకుండా ఇక్కడ 1/4 ఇంచ్ పెట్టేసుకొని ఇక్కడ నుండి ఇలాగ డౌన్ చేసుకోవాలి. మార్కింగ్ కొట్టుకోవాలి. సో ఇట్లా కట్ చేసుకోవాలి.